ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనిఖీలు చేపట్టింది. జూబ్లీహిల్స్లోని విజయసాయిరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయసాయిరెడ్డిని నేరుగా ప్రశ్నిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. 2019 నుంచి 24 మధ్య లిక్కర్ పాలసీలో అవకతవకలు, ఈ 5 ఏళ్ల పాటు బ్యాంకు ట్రాన్సాక్షన్తో పాటుగా అనుమానాస్పద లావాదేవీలపైన ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డబ్బుల మళ్లింపుపైన కూడా ఈడీ ఆరా తీస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. సో మొత్తం మీద లిక్కర్ స్కామ్లో నిందితులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొంతవరకు కీలకంగా మారినటువంటి నేపథ్యం. ఒకవైపు రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూస్. ఈ మొత్తాన్ని ఒకసారి మనం చూసుకున్నప్పుడు విజయసాయి రెడ్డిని తాజాగా ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, విజయసాయి రెడ్డికి ఈడీ పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా సోదాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే 2019 నుంచి 24 మధ్య లిక్కర్ పాలసీస్ లో అవకతవకలు జరగడం, దాంతో పాటుగా లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నటువంటి పనిలో ఈడీ నిమగ్నమైందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈడీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో పూర్తిగా కూడాను సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో విజయసాయిరెడ్డి నివాసంలో పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పూర్తిగా కూడా ఈ 5 ఏళ్ల పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, దాంతో పాటుగా లావాదేవీలను ప్రశ్నిస్తుంది ఈడీ. దాంతో పాటుగా మరీ ముఖ్యంగా మద్యం లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు కూడాను గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించినటువంటి పరిస్థితి. అందులో ప్రధానమైనటువంటి ఆరోపణ షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డబ్బు మళ్లింపు చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ ఆ దిశగా ఏదైతే విజయసాయి రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2019 నుంచి 24 మధ్య లిక్కర్ సంబంధించినంత వరకు ప్రభుత్వమే లిక్కర్ షాపులు నిర్వహించడం, దాంతో పాటుగా షెల్ కంపెనీల ద్వారా లిక్కర్ కు సంబంధించినంత వరకు బ్రాండ్స్ అన్ని పక్కన పెట్టి ఓన్ బ్రాండ్స్ తీసుకొచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ పట్టు బిగిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, రాజ్ కేసిరెడ్డి గాని, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో కూడా ఏక సమయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉచ్చు బిగిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. టైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే 5 ఏళ్ల పాటు మనీ లాండరింగ్, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే అంశం పైన ప్రధానంగా ఈడీ ఆధార్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ సోదాలకు సంబంధించినంత వరకు కూడా ఏమైనా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతుంది? దీనిపైన ఈడీ ఏమైనా స్పందించేటువంటి ఛాన్స్ ఉందా ఇప్పటి వరకు? ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏకకాలంలో మొత్తం ఎంపీ విజయసాయి రెడ్డితో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నిందితులుగా ఉండేటటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, రాజ్ కేసిరెడ్డి గాని, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో ఏక సమయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించినంత వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఇంట్లో కీలకంగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు కీలక ఆధారాలు దొరికేందుకు కూడా సమాచారం అందుతున్నప్పటికీ కూడా దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్పందించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈడీ పూర్తిగా కూడా 5 ఏళ్ల పాటు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు, ఎందుకంటే ఒక బ్రాండ్ కి సంబంధించిన అంశం కానీ, మనీ లాండరింగ్ లాంటి అంశాల్లో కానీ, షెల్ కంపెనీల ద్వారా ఏదైతే కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన రుద్దే ప్రయత్నం కానీ, దాంతో పాటుగా ప్రభుత్వమే ఏదైతే లిక్కర్ కి సంబంధించినంత వరకు కూడా వైన్ షాపులు నిర్వహించడంపై కూడాను పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. తొమ్మిదో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనిఖీలు చేస్తుంది. జూబ్లీహిల్స్లోని విజయసాయిరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయసాయిరెడ్డిని నేరుగా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈడీ. అయితే లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తుంది ఈడీ.
ప్రధానంగా 2019 నుంచి 24 మధ్య కాలంలో లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగినట్లుగా, మరి ముఖ్యంగా ఈ 5 ఏళ్ల పాటు జరిగినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలపైన ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, అదేవిధంగా డబ్బు మళ్లింపులపైన కూడా ఈడీ ఆరా తీస్తుంది. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. లిక్కర్ స్కామ్లో నిందితులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీలో 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించి పదే పదే అటు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శ ప్రతి విమర్శలకు ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి పలువురికి నోటీసులు ఇవ్వడం, ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమంది రెగ్యులర్ బెయిల్ పైన ఉన్నటువంటి పరిస్థితి, మరికొందరు రెగ్యులర్ బెయిల్కి కూడా సంప్రదించినటువంటి విషయం కూడా మనందరికీ విదితమే. తాజాగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏకకాలంలో పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.